సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది, ఓపిక ఉంటుంది. కేసీఆర్ ను మరిపించే పాలన మీరు నిజంగా మొదలుపెట్టి ఉంటే తప్పకుండా పాలమూరు ప్రజలు పునరాలోచించే వాళ్ళేమో, అబ్బా బాగా చేస్తున్నాడని. లేదు కదా, ఇనిషియేషనే లేదు కదా. మా దృష్టిలో పాలమూరు బతుకులంటే రాజకీయ అవకాశాలు కాదు. మా దృష్టిలో పాలమూరు బతుకులంటే ఆ ప్రజల చైతన్యాన్ని పెంచి ఆ ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఒక రాజకీయ వ్యూహం ఇవాళ మేము అమలు చేసినాం. మాకు ఆ తృప్తి ఉంది. నీ బోడా సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరం లేదు. రాజకీయాల్లో ఎన్నికల గెలుపులు కూడా పెద్ద అంశం కాదు మా దృష్టిలో. వానాకాలంలో పశువులకు మనుషులకు నీళ్లు నోచుకున్నటువంటి పాలమూరులో కాంగ్రెస్ హయాంలో, సమైక్య రాష్ట్ర హయాంలో, తెలుగుదేశం హయాంలో వానాకాలంలో పశువులకు మనుషులకు కూడా నీళ్లు లేని దుస్థితి, దుర్భర పరిస్థితులు, కరువు దుర్భిక్షం నుంచి మండు టెండలో మండు వేసవిలో పాలమూరు అంతటా నీళ్లు వారించినటువంటి మనగాడు కేసీఆర్. మేమందరం ఆయన వెంబడి ఉండి పనిచేసిన వాళ్ళం. అందుకే మాకు ఇంత గర్వం అని చెప్తున్నా. 3.5-4 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిలో కొలికి తీసుకొని వచ్చినాం. నువ్వు ప్రాజెక్టుల పేర్లు ఏదో కాగితం రాసి దాన్ని చూసుకొని చదువుతా ఉన్నావు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాగదీయనికేనా మొదలుపెట్టింది ఆయన? ఆ పార్టీలు, సమైక్య రాష్ట్ర పార్టీలు ఆ ప్రాజెక్టులను మొదలు